ఆ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి మారిపోయారు. అక్కడి నుండి రాష్ట్రంలో ప్రాతినిధ్యం వహించిన లీడర్లు ఎక్కువే. కానీ ఇప్పుడు అక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారా? ఎప్పుడూ లేని విధంగా మాటల యుద్ధం దాడుల వరకు వెళ్ళిందా? అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం. స్థానిక ఎన్నికల సమరం సమీపిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ రణరంగం షురూ అయింది. పచ్చని పసుపు పండించే నేలపై రాజకీయ యుద్ధం మొదలైంది. బాల్కొండ నియోజకవర్గం వేదికగా సై అంటే సై అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు తమ మాటల తూటాలతో రణక్షేత్రంగా మార్చేశారట. ఎవరికి వారే తగ్గేదే లేదంటున్నారట. గల్ఫ్ కార్మికుల సమస్యలపై మొదలైన మాటల తూటాలు దాడుల వరకు చేరిందట. బాల్కొండ వేదికగా కారు పార్టీ, హస్తం పార్టీల మధ్య లొల్లి ఇరుపక్షాల కార్యకర్తలకు తలనొప్పిగా మారిందట. రాజకీయాలు హుందాగా సాగే నిజామాబాద్ జిల్లాకు ఫ్యాక్షన్ పాలిటిక్స్ పరిచయం అవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు స్థానికులు. ఇరు పార్టీలు రాయలసీమ వలె ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ కేంద్రంగా ఇరు పార్టీల కార్యకర్తలు చేపట్టిన కార్యక్రమాలు కాక పుట్టించాయి. పోటాపోటీ ప్రకటనలు, చర్యలతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీల సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులను గమనించిన పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టాల్సి వచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇరు నేతల మధ్య నెలకొన్న పదునైన మాటల నేపథ్యంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూరులో ఒక్కసారిగా రాజకీయ వేడి తగులుకుంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల ద్వితీయ శ్రేణి కార్యకర్తలు వేల్పూర్ మండల కేంద్రంలో చేరుకున్నారు. దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా 163 BNSS యాక్ట్ అమలు చేస్తూ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డిని నిజామాబాద్లోని తన ఇంట్లో పోలీసులు కట్టడి చేశారు. ఈ క్రమంలో నిజామాబాద్లోనూ కొద్దిసేపు అలజడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డిని మోర్తాళ్లో గృహ నిర్బంధం చేశారు. పోలీసుల పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఉన్న ఏకైక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాత్రమే కావడంతో జిల్లాలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారట. పార్టీ కార్యక్రమాలన్నీ ప్రశాంత్ రెడ్డి మాత్రమే నిర్వహిస్తున్నారు. గతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు భీంగల్లో పర్యటించిన సందర్భంలోనూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ నెలకొంది. పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ తాజాగా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా అలజడి వాతావరణం బాల్కొండ నియోజకవర్గంలో రోజురోజుకు పెరుగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ సమయంలో ఈ సెగ ఇతర నియోజకవర్గాలకు సైతం పాకే అవకాశాలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వేల్పూర్ కేంద్రంగా నెలకొన్న ఉద్రిక్తతల సెగను పోలీసులు చల్లార్చినప్పటికీ నేతల మాటల యుద్ధం మాత్రం మరోసారి సాగింది. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు సహజమని అంటున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రతిపక్షంగా ఎత్తి చూపితే దాడులకు దిగే పరిస్థితి సరికాదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెబుతున్నారు. దీనికి అంతే స్పీడ్తో మానాల మోహన్ రెడ్డి సవాల్ కౌంటర్ ఇచ్చారు. దీంతో పాటు దాడులకు దిగితే ప్రజలకు వచ్చే ప్రయోజనమేమిటని ప్రశాంత్ రెడ్డి అంటున్నారట. మరోవైపు మానాల మోహన్ రెడ్డి సైతం వేములపై విమర్శలు చేశారు. గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ఇస్తున్న పరిహారం విషయమై తాము చెప్పేవి అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తానని, నిజమైతే ప్రశాంత్ రెడ్డి ముక్కు నేలకు రాయాలన్నారు. కేటీఆర్, హరీష్ రావులలాగే ప్రశాంత్ రెడ్డి తుచ్చమైన మాటలు మాట్లాడుతున్నారని మానాల ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాల్కొండ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా దాడులు ప్రతిదాడులు చేయడంతో రాజకీయం వేడెక్కిందట. ఫ్యాక్షన్ రాజకీయాలకు డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి తెరలేపారని వేముల అనుచరులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తమ ఎన్ఆర్ఐ సెల్ నాయకుడు దేవేందర్పై దాడి చేయడం ఏంటని మానాల అనుచరులు ప్రశ్నిస్తున్నారు. దాడులపై పోలీసులకు కేసులు నమోదు చేసినా నివురుగప్పిన నిప్పులా ఎప్పుడు ఏమవుతుందో తెలియటం లేదని ఇరుపక్షాల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. తమ నాయకుల వద్ద అయితే కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం కోసమే తన ఇంటిపై దాడులు చేశారని ఎమ్మెల్యే వేముల ఆరోపిస్తున్నారట. కాంగ్రెస్ బాల్కొండ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మధ్య ఆధిపత్య పోరులో బీఆర్ఎస్ పై అటాక్ చేయడం ఏంటని గులాబీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయట. ఇరు నేతల మధ్య మాటల మంటలు రేపడంతో ఉద్రిక్తత చల్లారే పరిస్థితి కనిపించడం లేదట. ఈ మాటల తూటాలు ఎటు నుండి ఎటుపోతాయో, ఎవరికి గుచ్చుకుంటాయో చూడాలి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏ పార్టీకి నష్టం చేస్తాయో, ఏ పార్టీకి లాభం చేస్తాయో తేలాల్సి ఉంది. మరికొద్ది రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల నేతలు రాజకీయ వేడి పుట్టించారని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి, ఫ్యాక్షన్ రాజకీయాలు పెరుగుతాయో లేక తగ్గుతాయో ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.